సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై కృష్ణా జిల్లా మచిలీపట్నం హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. హిందువులు మత విశ్వాసంగా భావించేటువంటి రామాయణం, భారతాలపైన అనుచిత వ్యాఖ్యలు చేసి మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితులను తీసుకొస్తున్న ప్రకాష్ రాజ్ను వెంటనే శిక్షించాలన్నారు. ప్రపంచంలోని భిన్నత్వంలో ఏకత్వంగా లౌకిక భారతదేశంలో ఇలాంటి అనువాదాలు, మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఇది మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రకాష్ రాజ్ను ఫిలిం ఛాంబర్ బోర్డు నుంచి కూడా తప్పించాలని, అలాగే అతన్ని కఠినంగా శిక్షించాలని, లేని పక్షాన్ని దీన్ని తీవ్రంగా విశ్వ హిందూ పరిషత్ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి వి రాజశేఖర్, జిల్లా కార్యాలయ ప్రముఖులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ప్రసన్న రామాంజనేయులు, సుభాషిణి, ప్రముఖ న్యాయవాది కోనపురెడ్డి శ్రీనివాస్, మనవూరు మనజెండా, జిల్లా కో కన్వీనర్ సూరిశెట్టి హరికృష్ణ, దూడిపాల శ్రీరామచంద్రమూర్తి, పంతం గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రచారం చేసిన వారిని శిక్షించాలి, 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 శిక్షించాలి. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల ఐక్యత. రామాయణ భారత తప్పుగా మాట్లాడే వ్యక్తుల్ని శిక్షించాలి, రామాయణ మహాభారత తప్పుగా మాట్లాడే వ్యక్తుల్ని శిక్షించాలి. మాతాకి జై, భారత్ మాతాకి జై. ప్రకాష్ రాజ్ హిందువుల మత విశ్వాసం ఉన్నటువంటి రామాయణ, మహాభారత, గీతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి కేసులు ఒకరికొకరు కొట్టుకోవాలి అనేటువంటి ధోరణిలో మాట్లాడతాం. మరి ఈ భారతదేశానికి ఒక నడవడిక నేర్పినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు అనేటువంటి విషయాన్ని యావత్ ప్రపంచంతో కూడా ఈ రోజున ఒప్పుకుంటున్నటువంటి విషయం. బహుభార్యత్వం లేకుండా ఏకభర్తవ్యతుడు కావాలనటమే కాకుండా ఒక నిర్దేశమైన మార్గంలో మార్గంలో నడపాలని చెప్పేసి నటువంటి వ్యక్తి మరి శ్రీరామచంద్రుడు. అదే మరి సనాతన ధర్మంలో చెప్పేటువంటి విషయాల్లో కూడా అదే కూడా ధర్మ మార్గంలో నడవాలి. ధర్మార్థ కామ మోక్షాలు ఏదైతే ఉన్నాయో ఏ పద్ధతిలో నడవాలి ఏంటి అనేటువంటి మార్గదర్శనం నిర్దేశించినటువంటి మహానుభావుడు మరి శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడిపై మరి ఆయన యొక్క ఇతివృత్తాలని, ఆయన యొక్క చరిత్రని తీసుకుని సినిమాలు తీసి వాళ్ళు లబ్ధి పొంది వ్యాపారం చేసుకునే వ్యక్తులైనటువంటి ఈ సినిమా యాక్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రకాష్ రాజు, ఆయన్ని ఏదో మామిడి తోటలోకి దొంగతనానికి వెళ్ళి మామిడికాయలు కొట్టేస్తే రాముడిని, లక్ష్మణ్ని రావణాసుడు పట్టుకున్నట్టు, కేసుగా పట్టుకుని కొట్టినట్టు, దాని మీద ఏదో జిఎస్టీ కట్టలేదన్నట్టుగాను, దాని మీద రావణాసుడు వచ్చి ఏదో చేసినట్టుగాను చాలా అవహేళనగా మాట్లాడి హిందువుల యొక్క విశ్వాసాన్ని, మత విశ్వాసాన్ని, హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేట్టుగా మాట్లాడేటువంటి ప్రకాష్ రాజు ఈసారే కాదు, గతంలో అనేక సార్లు ఇలాగే పిచ్చిపిచ్చగా ఏదో మాట్లాడటం ఇచ్చేయటం జరుగుతుంది. అతను వెనుక ఉన్న వ్యక్తులు కేవలం భారతదేశం ప్రపంచంలోనే ఇవాళ శాంతియుతంగా ఉన్నటువంటి ఏకైక దేశం, భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్నటువంటి ఏకైక దేశం ప్రపంచంలో ఉందంటే అది ఒక్క భారతదేశమే. ఆ భారతదేశంలో లేనిపోని కల్లోలాలు సృష్టించాలనే ఉద్దేశంతో ఇటువంటి సినిమా యాక్టర్లని నిన్న చూసుంటారు. కార్పొరేట్ జిహాద్, మరి అలాగే లవ్ జిహాద్ అనేటువంటి పదాలు అన్నీ రోజు పేపర్లో చూస్తున్నాం. హిందువుల మహిళలపైన, కార్పొరేట్ ఉద్యోగస్తులపైన, అలాగే ఇవాళ మతాలని రెచ్చగొడటం పైన అలా అనేకమైనటువంటి మతాలు ఏకస్తులై కేవలం హిందూ మతం మీద జరుగుతున్నటువంటి ఈ దాడిని ఖండిస్తున్నాం. ఈ విశ్వ హిందూ పరిషత్ తరపున మరి యావత్ కృష్ణా జిల్లా ప్రజానేక అందరం కూడా ఇవాళ విశ్వ హిందూ పరిషత్ తరపున రేపొద్దున ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పేసి ఆల్రెడీ కరాటే కళ్యాణి గారు రిపోర్ట్ ఇచ్చారు. మన మచిలీపట్నం నుంచి కూడా రేపు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అతని మీద తక్షణమే తెలియజేసుకుని పీడీ యాక్ట్ కట్టి అతన్ని జైల్లో పెట్టి వెనకాలన్న వ్యక్తులు ఎవరైతే అందరినీ శిక్షించాల్సి పత్రికాముఖంగా కోరుతున్నాను. ఈ మధ్య సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ గారికి పిచ్చి పెట్టిందో లేకపోతే వెనకాల ఏమైనా దుష్ట శక్తులు ఉన్నాయో అర్థం కావడం లేదు. ఏదైనా కానీ ఆయన హిందూ దేవాలయాల మీద, హిందూ దేవుళ్ళ మీద సినిమాలు తీసుకుని ఆర్థికంగా బలపడుతూ హిందూ దేవుళ్ళని ఆయన దూషించి మాట్లాడటం చాలా దురదృష్టకరమైన విషయము. ఆయన మీద తక్షణం చర్య తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, అతనికి పిచ్చి పెట్టిందనే మేము అనుకుంటున్నాము. మా పరిషత్ తరఫున వారి మీద కేసు బుక్ చేసి లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కొన్ని దుష్టశక్తులు ఈ ధర్మం పట్ల, రామాయణం పట్ల, మహాభారతం పట్ల
సనాతన ధర్మం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళు ఏదో గోల్డ్ మెడల్ సాధించాలనేటువంటి వ్యక్తులుగా తయారయ్యారు. సమాజం చూస్తుంది, దుష్టుల్ని దుర్మార్గుల్ని ఏ విధంగా పెట్టాలో ఈ మత ఘర్షణలు రెచ్చగొట్టి మరి ఎంతో ఐక్యతగా ఉండేటువంటి భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి సంకల్పంతో వాళ్ళేదో అరిచేతులు అడ్డుపెట్టి సూర్యకాంతలు ఆపలేరు అన్నట్టుగా మా ధర్మం పట్ల ఎవరు ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినా నా ధర్మం, ఈ సనాతన ధర్మం యుగ యుగాలుగా కూడా ఈ రాముడి పట్ల, ఈ కృష్ణుడి పట్ల, ఈ హనుమంతుడి పట్ల, ఈ లక్ష్మణుడి పట్ల, సీతాదేవి పట్ల మేమందరం కూడా మీరేదో చెప్పినంత మాత్రాన ఈ సమాజం మారదు, మేము మారము. మీరు మారండి, లేని పక్షంలో మీకు ఉరి శిక్ష చేసేటువంటి దిశగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. యుద్ధ వాతావరణం ఉంటే ఒక భారతదేశంలో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎందుకంటే రామాయణ మహాభారతాల యొక్క జీర్ణించుకునేటువంటి సమాజం ఇక్కడ ఉంది. దాని మూలాన ఎంతో ఎవరికి చెప్పకల క్రమశిక్షణతో అందరూ కూడా ఐక్యతతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని దుష్టశక్తులు ఇవాళ చూస్తున్నాం, ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని అవమానపరచాలని చెప్పి ప్రకాష్ రాజ్ లాంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి రామాయణం తెలియదు, పూర్తిగా భారతం తెలియదు, భాగవతం తెలియదు. అటువంటి వ్యక్తులు మాట్లాడుతున్న వ్యక్తుల్ని మనం కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో విచ్ఛిన్నం తీసుకొచ్చి సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ప్రయత్నం, కుట్రలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ భారతదేశంలో. దానికి వీళ్ళు అందరూ కూడా ప్రముఖంగా వ్యక్తులుగా కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మేము విశ్వ హిందూ పరిషత్తు బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, అటువంటి వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని పర్మనెంట్గా కటకటాలు వెనకాల ఉంచాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. భారతీయ సంస్కృతిని గౌరవించే వాళ్ళు ఎంతోమంది ఉన్న ఈ రోజుల్లో అంతా కూడా కలిసిమెలిసి ఉన్న ఈ టైంలో మన భారతదేశంలో మహాభారతం, రామాయణ మహాభారతాల గురించి ఏనాటో గురించి ఈనాటి కూడా మనం చెప్పుకునే ఈ రోజుల్లో మన ప్రకాష్ రాజ్ అనే ఒక వ్యక్తి, వీధి నాటకాలు వేసుకునే వ్యక్తి ఈరోజు ఒక రాముడి గురించి, లక్ష్మణుడి గురించి, సీతామార గురించి మాట్లాడుతున్నా అంటే ఆడంత ఎదవ ఎవరు ఉండడండి. ఇక ఏంటంటే ఈరోజు రాముడు అంటే రామరాజ్యం అంటే ఏనాడో తెలియని రామరాజ్యం ఈనాడు కూడా చెప్పుకుని అందరూ కూడా హిందువులు అందరూ కూడా ఒకే భావంతో, ఒకే మనస్తత్వంతో రాముడి గురించి కొలుస్తూ మన పిల్లలకి, పెద్దలకి అందరూ కూడా రాముడి గురించి, లక్ష్మణుడి, సీతామార పేర్లు పెట్టుకుంటూ ఎంతో అన్యోన్యంగా నడిచి ఈ రోజులో కావాలని చెప్పి ఎవరో దుష్ట శక్తులు ఈ కొన్ని మతాలు ఉన్నాయి, ఆ మతాలన్నీ కూడా ఇంతో చెప్పి చేస్తున్నాయి. ఇలా చేస్తే కానీ ప్రకాష్ రాజ్ని ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసేయాలని చెప్తే ప్రకాష్ రాజ్ వచ్చిన సినిమాలు మన భారతీయులు ఎవరు చూడని చెప్పేసి రేపొద్దున ప్రకాష్ రాజ్ మీద మేము పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నాము. ఆ కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయించేంత మేము పోరాడుతూనే ఉంటాం.